సో 5 volts, 8 volts, 9 volts అన్నమాట. అండ్ నెక్స్ట్ 12 volts. హే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో మనం వేరియబుల్ పవర్ సప్లైని అయితే చేయబోతున్నాం. సో దీన్ని మనకి బెంచ్ పవర్ సప్లై కూడా అంటూ ఉంటారనమాట. సో ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది మన ఛానల్లో, ఎందుకంటే నేను నా మెయిన్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ సో కొంచెం టైం అయితే కుదరట్లేదు అనమాట. సో సారీ ఫర్ దాట్. సో మాక్సిమం ట్రై చేస్తాను సో నెక్స్ట్ వీడియోస్ కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి. అండ్ రీసెంట్గా మీరు కనుక మన ఛానల్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేశాను నేను. సో ఆ వీడియో చూసుంటే సో నేను మాక్సిమం కాంపోనెంట్స్ అన్ని కూడా నేను ఈ ప్రాజెక్ట్ కోసమే ఆర్డర్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా మేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బట్ మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళే కన్నా ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సో ఛానల్ ఒకసారి చెక్ చేయండి. రీసెంట్ గానే స్టార్ట్ చేద్దాం, బట్ ఛానల్ క్వాలిటీ అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లోనే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేను మాక్సిమం ఎలక్ట్రానిక్స్ మీద మీరు ఏ డౌట్స్ అడిగినా కూడా నేనైతే ఇన్స్టాగ్రామ్ లో అయితే క్లారిఫై చేస్తాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 1K లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో 1K లైక్స్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు ఇంట్రో వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మేకింగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు మన 300 watts 10 amps DC టు DC బక్ కన్వర్టర్ ఉంది కదా, సో దీన్ని అయితే మనం కొంచెం మోడిఫై అయితే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఉన్న మనకి 2 పొటెన్షియోమీటర్స్ ఉన్నాయి కదా, సో వీటిని అయితే రీప్లేస్ చేయాలన్నమాట. ఎందుకంటే మనము కొంచెం ఎక్స్టెండ్ చేసామంటే అప్పుడు మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. అండ్ దీంతో పాటు మధ్యలో ఒక ఎల్ఈడి కూడా ఉంటుంది, సో ఇండికేషన్ కోసం. సో ఆ ఎల్ఈడిని కూడా మనమైతే ఎక్స్టెండ్ చేద్దాం వైర్స్ యాడ్ చేసి. సో చూడండి గైస్, నేనైతే ఇక్కడ పొటెన్షియోమీటర్స్ని అయితే కనెక్ట్ చేసేసాను అనమాట. సో ఎక్స్ట్రా వైర్స్ అయితే వాటిని ఎక్స్టెండ్ కూడా చేశాను, అండ్ సేమ్ ఎల్ఈడి కూడా అంతే. అండ్ వైర్స్ ఈ పొటెన్షియోమీటర్స్ ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనబడుతూనే ఉంటుంది. సో మీరు కనెక్షన్స్ అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా సో కనెక్షన్స్ జాగ్రత్తగా చూస్ చేయండి, లేకపోతే పొటెన్షియోమీటర్స్ అయితే వర్క్ అవ్వవు అనమాట. సో గాయస్, ఇప్పుడైతే మనము పీవీసీ షీట్స్ అయితే తీసుకుందాం. సో ఈ షీట్స్ నేను ఆల్రెడీ ప్రాపర్గా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట మన ప్రాజెక్ట్కి తగ్గట్టు. సో చూసారు కదా, అన్నీ కూడా నీట్గా వచ్చాయి, ప్రాపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా. సో ఫ్రంట్ ప్యానల్ అండ్ బ్యాక్ ప్యానల్స్ కూడా నేనైతే సో ప్రాపర్ కట్టింగ్స్ అయితే చేసేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనము బ్యాక్ సైడ్ పీవీసీ షీట్ ఏదైతే ఉందో సో ఆ బ్యాక్ సైడ్ షీట్కి మనము మన ఏసీ సాకెట్ అంటే మన ఇన్పుట్ పవర్ సప్లైని అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. సో చూసారు కదా, మన ఏసీ సాకెట్ని అయితే ప్రాపర్గా ఫిక్స్ చేసాం మనము. ఇప్పుడు వచ్చేసి ఒక వైర్ తీసుకుందాం అనమాట. సో ఈ వైర్లో మనకి ఫేస్, న్యూట్రల్ అండ్ గ్రౌండ్ 3 ఉంటాయి. సో ఈ 3 వైర్స్ని అయితే మన ఈ ఏసీ సాకెట్ ఉంది కదా, సో దీనికైతే జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. సో చూసి కనెక్ట్ చేయండి. సో కనెక్షన్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ ఆ ఏసీ సాకెట్ బ్యాక్ సైడే సో ఫేస్ ఏది, న్యూట్రల్ ఏది, గ్రౌండ్ ఏది అనేది మార్క్ చేసి ఉంటుంది. సో చూసి దాని ప్రకారం అయితే కనెక్ట్ చేయండి. సో చూడండి, నేనైతే కనెక్ట్ చేసేసాను ఇక్కడ ఫేస్, న్యూట్రల్ అండ్ గ్రౌండ్ వైర్స్ని. అండ్ మనకి షార్ట్ అవ్వకుండా వాటికి హీట్ స్ట్రింగ్స్ ట్యూబ్స్ అయితే వేసాను అనమాట, సో నీట్గా ఉండడానికి. అండ్ ఏసీ వైర్స్ కనెక్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా సో ప్రాపర్ కేర్ అయితే తీసుకోండి, లేకపోతే షార్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మన ఈ ఇన్పుట్ ఏసీ సప్లై ఉంది కదా, సో ఈ సప్లై వైర్స్ని అయితే మన 12 volts 10 amps SMPS ఉంది కదా, సో ఈ SMPSకి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో SMPSకి ఎలా కనెక్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ SMPS మీద లేబులింగ్ అయితే ఉంటుంది. సో ఫేస్, న్యూట్రల్, గ్రౌండ్ సో డైరెక్ట్గా చూసి కనెక్ట్ చేసేయడమే. సో ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే ఉండదు. బట్ చూడండి, ఆల్రెడీ లేబులింగ్ చూసి ప్రాపర్గా అయితే కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు బాటమ్ పీవీసీ షీట్ని తీసుకొని మన ఈ SMPSని స్క్రూస్తో అయితే దీని మీద అయితే ప్రాపర్గా ఫిక్స్ చేద్దాం అనమాట, అప్పుడు కదలకుండా ఉండిద్ది. సో ఇప్పుడు మన బ్యాక్ సైడ్ పీవీసీ షీట్ అండ్ దాంతో పాటుగా సైడ్ పీవీసీ షీట్స్ని కూడా సూపర్ గ్లూతో అయితే స్టిక్ చేద్దాం. సో ఇప్పుడైతే మనకు ఒక బాక్స్ షేప్ అయితే వచ్చింది అనమాట. సో ఇప్పుడు మన DC టు DC బక్ కన్వర్టర్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఆల్రెడీ దాని మీద మార్క్ చేసి ఉంటుంది, సో ప్రాపర్గా చూసుకోండి మీరైతే. సో ఇప్పుడు మన ఇన్పుట్కి అయితే పాజిటివ్, నెగిటివ్ వైర్స్ని అయితే మనం కనెక్ట్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఈ పాజిటివ్, నెగిటివ్ వైర్ని అయితే మన SMPS సప్లైకి అయితే కనెక్ట్ చేయాలి. సో SMPSలో ఆల్రెడీ మార్క్ చేసి ఉంటుంది +V అండ్ COM అంటే కామన్ అని చెప్పేసి. సో చూసి కనెక్ట్ చేయండి గైస్. సో
కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలుకే మీరైతే, ఎందుకంటే ఆల్రెడీ మన SMPS మీద అయితే మీకు మార్క్ చేసి ఉంటుంది. జస్ట్ మీరు ఆ మార్క్ ప్రకారం అయితే ఈ పాజిటివ్ నెగిటివ్ని కనెక్ట్ చేస్తే సరిపోయిద్ది. సో ఇప్పుడైతే మనం ఈ LED వోల్ట్ మీటర్ అండ్ యామ్మీటర్ని అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. సో ఇక్కడ ఈ 3 వైర్స్ ఉన్నాయి కదా, ఇందులో రెడ్ అండ్ బ్లాక్, ఈ 2 వైర్స్ వచ్చేసి మనకి ఇన్పుట్ పవర్ సప్లై అనమాట. అండ్ ఈ ఎల్లో వైర్ వచ్చేసి వోల్టేజ్ సెన్సింగ్ కోసం. సో ఇప్పుడు ఈ ఎల్లో వైర్కి మనము ఒక ఎక్స్ట్రా వైర్ని అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మన DC టు DC బక్ కన్వర్టర్లో అవుట్పుట్ పోర్ట్ ఉంది కదా, సో అవుట్పుట్ పోర్ట్లో పాజిటివ్ అవుట్పుట్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో చూసి కనెక్ట్ చేయండి, పాజిటివ్కి నెగిటివ్కి కాదు. సో అక్కడ మార్కింగ్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది, సో ప్రాపర్గా చూసి పాజిటివ్లోనే కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు మన LED వోల్ట్ అండ్ యామ్మీటర్లో లావుగా 2 వైర్స్ కనబడుతున్నాయి కదా, సో ఇవే మనకి యామ్మీటర్ కనెక్షన్స్ అనమాట. ఇందులో బ్లాక్ వైర్ని తీసుకెళ్ళి మన బక్ కన్వర్టర్లో ఇంకొక స్లాట్ అయితే మిగిలిపోయింది, సో నెగిటివ్ అవుట్పుట్ అనమాట, అందులో అయితే కనెక్ట్ చేసేయాలన్నమాట. సో మన LED వోల్ట్ అండ్ యామ్మీటర్లో ఈ మిగిలిపోయిన ఇంకో లావ్ రెడ్ వైర్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి బ్లాక్ మార్కింగ్ అయితే పెట్టాను నేను. ఎందుకోసం అంటే ఇది నెగిటివ్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట మన బనానా జాక్కి. అండ్ మన బక్ కన్వర్టర్ నుంచి వచ్చిన రెడ్ వైర్ ఉంది కదా, అదే మనకి పాజిటివ్ అవుట్పుట్, ఇది వచ్చేసి మనకి పాజిటివ్ బనానా జాక్ అయితే కనెక్ట్ చేయాలి. సో గైస్, ఈ మదర్ బోర్డ్ని నేనైతే 12 volts అడాప్టర్లో నుంచి అయితే తీసాను అనమాట. సో ఎందుకు 12 volts సప్లై అంటే మన DC ఫ్యాన్ ఉంది కదా, సో దానికోసం. అండ్ మన LED వోల్ట్ అండ్ యామ్మీటర్ ఉంది కదా, సో దానికి ఇన్పుట్ పవర్ సప్లై కోసం అనమాట. మన ఈ 12 volt సర్క్యూట్ బోర్డ్కి అయితే AC ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ మన SMPSలో AC కనెక్షన్ అక్కడే ఉంది కాబట్టి ఈ సర్క్యూట్ని అయితే నేను SMPS దగ్గర అయితే కనెక్ట్ చేసేసాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే నేను ఒక PVC షీట్ని అయితే స్టిక్ చేశాను అనమాట. ఎందుకోసం అంటే మనము ప్లేస్ చేసినప్పుడు ఈ సర్క్యూట్ని సో కింద షార్ట్ అవుద్ది, సో షార్ట్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లం అవుద్ది కాబట్టి సో కింద PVC షీట్ బెట్ అయితే కవర్ చేశాను. అప్పుడు మనకి SMPSకి అండ్ సర్క్యూట్ బోర్డ్ అయితే 2 సపరేట్ ఉంటాయి. అండ్ ఆల్రెడీ నేనైతే మన DC ఫ్యాన్ని అండ్ మన యామ్మీటర్ని అయితే ఈ 12 volt సర్క్యూట్కి అయితే కనెక్ట్ చేసేసా. సో గైస్, ఇంతకుముందు చూపెట్టినట్టుగా ఈ 2 వైర్స్ ఉన్నాయి కదా, సో బనానా జాక్స్కి కనెక్ట్ చేయాలని చెప్పాను. సో ఇప్పుడు ఫైనల్గా మిగిలిపోయింది అవే అనమాట. ఈ 2 వైర్స్ని మనమైతే మన బనానా జాక్స్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఫీమేల్ జాక్స్కి. ఓకే, సో గైస్, ఇప్పుడు మన ఫ్రంట్ ప్యానల్లో స్విచ్కి అయితే కనెక్షన్ ఇద్దాం అనమాట. సో స్విచ్ కనెక్షన్ ఆల్రెడీ మీకు తెలుసు, చాలా సింపుల్ అనేది. సో ఇప్పుడు ఈ స్విచ్ని ఎలా కనెక్ట్ చేద్దామంటే మన SMPSకి సప్లై వస్తుంది కదా, సో ఆ సప్లైని బ్రేక్ చేసి మనం డైరెక్ట్గా మన స్విచ్కి అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. సో గాయస్, ఇప్పుడు మన టాప్ PVC షీట్ తీసుకొని సో దానికైతే మన DC ఫ్యాన్ అయితే ఫిక్స్ చేద్దాం అనమాట. సో ఫైనల్గా మొత్తానికైతే మన ఫ్రంట్ ప్యానల్ లుక్ అయితే ఇదనమాట. సో యామ్మీటర్ని అండ్ పొటెన్షియోమీటర్స్, స్విచ్ అండ్ బనానా జాక్స్ ప్రతిది కూడా నేనైతే ఫిక్స్ చేసేసాను. అండ్ లోపల నుంచి సర్క్యూట్ చూడండి, సో ప్రతిది కూడా ప్రాపర్గా ప్లేస్ చేశాను. బట్ బక్ కన్వర్టర్స్ కానీ అండ్ మన 12 volt సప్లై కానీ ఇవన్నీ ఇలాంటివి SMPS మీద ప్లేస్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకోసం అంటే కింద నేనైతే PVC షీట్స్ అయితే పెట్టి ఫిక్స్ చేశాను. సో మీరు ప్రాపర్గా కింద ఏదైనా ప్లేస్ చేయండి, లేకపోతే షార్ట్ అవుద్ది అనమాట మన SMPSకి టచ్ అయ్యి. అండ్ ఫైనల్గా మన ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో నేనైతే దీనికి మ్యాట్ బ్లాక్ కలర్ వేసా టోటల్గా కూడా. సో లుక్ అయితే అద్దిరిపోయింది, చూసారు కదా. సో ఈ టేప్ని అయితే రిమూవ్ చేద్దాం. సో ఎక్స్ట్రా పెయింట్ పడకుండా నేనైతే ఈ టేప్తో అయితే కవర్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనం పొటెన్షియోమీటర్ నాబ్స్ని అయితే ఫిక్స్ చేద్దాం. అండ్ ఫైనల్గా మన టాప్ PVC షీట్ ఉంది కదా, సో దాన్ని కూడా సూపర్ గ్లూతో స్టిక్ చేసి దీన్ని అయితే కంప్లీట్ చేద్దాం. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మన AC ఇన్పుట్ సప్లై కోసం మన AC మేల్ కనెక్టర్ ఉంది కదా, సో ఈ మేల్ కనెక్టర్కి అయితే వైర్ని అండ్ మన ప్లగ్ని అయితే కనెక్ట్ చేద్దాం అనమాట. సో మేకింగ్ ప్రాసెస్ అంతా చూసారు కదా, ఎలా అనిపించింది? సో అవుట్పుట్ మాత్రం నిజంగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వచ్చిందంటే సో మీకు కనబడుతుంది అనుకుంటా. ఓకే, సో చూసారు కదా, పెయింటింగ్ కూడా వేసాను నేనైతే. అండ్ ఇక్కడైతే చూసారు కదా, సో వెంటిలేషన్ కోసం నేనైతే హోల్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఇటు సైడ్ అంతా కూడా అండ్ ఇటు సైడ్ కూడా. ఓకే, సో ప్రాపర్ వెంటిలేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే లోపల కాంపోనెంట్స్ అయితే హీట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ దాంతో పాటుగా సో నేను మన 12 volts DC ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే పైన డైరెక్ట్గా ఫిట్ చేసేసా. సో యాక్చువల్లీ హోల్స్ పెడదాం అనుకున్నా, బట్ ఎందుకు ఫ్లో తగ్గిపోద్దేమో అని చెప్పేసి డైరెక్ట్గా నేను ఫ్యాన్ అంత వరకు కట్ చేసేసి సో డైరెక్ట్గా అయితే ఫిట్ చేయడం జరిగింది. నీట్గా ప్రాపర్గా వచ్చింది కదా. సో బ్యాక్ సైడ్ ఏమో మనకి ఇన్పుట్ సాకెట్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఏమో కంట్రోలింగ్ నాబ్స్, వోల్టేజ్ అండ్ కరెంట్. ఓకే, సో ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేసి అయితే చూపిస్తాను నేను మీకు. సో గైస్, మనకి పవర్ సప్లై అయితే ఇచ్చేసాను నేను. సో ఇవ్వండి, సో పవర్ సప్లై కార్డ్ అయితే కనెక్ట్ చేసేసా. సో ఇప్పుడు జస్ట్ మనం స్విచ్ ఆన్ చేయడమే, ఆన్ అయిపోయింది. ఎంత వోల్టేజ్లో సెట్ అయ్యింది ఇది? యా, సో చూసారు కదా, ఆన్ అయిపోయింది. ఓకే, అండ్ ఫ్యాన్ కూడా రన్ అవుతుంది, మీకు చూపిస్తాను ఆగండి నేను. ఓకే, సో ఫ్లిక్కర్ అవుతుందా ఏంటి?
యా ఐ థింక్ కనబడుతుంది అనుకుంటా మీకైతే. సో 10 volts లో అయితే సెట్ చేసి ఉంది. సో 10 volts. సో యాంప్స్ సెట్ చేయాలంటే అన్ని కూడా సో చూపిస్తాను ఆగండి నేను మీకు. అండ్ గైస్ నేనైతే లాస్ట్ టైం మనం ఆర్డర్ చేసిన సో బనానా క్లిప్స్ అండ్ క్రొకడైల్ క్లిప్స్ ఉన్నాయి కదా, సో ఈ క్లిప్స్ కి అయితే వైర్స్ అయితే కనెక్ట్ చేసేసాయి అనమాట. సో సింపుల్ గా చేసుకోవచ్చు మీరు ఇది. సో జస్ట్ ఈ ప్రాజెక్ట్ కోసమే అవి కూడా ఆర్డర్ చేసింది నేనైతే. అండ్ ఇప్పుడైతే మనము రెడ్ లో దీన్ని అండ్ బ్లాక్ లో సో దీన్ని అయితే కనెక్ట్ చేసేద్దాం. ఓకే వచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి అయితే దీన్ని ఆన్ చేస్తున్నాను నేను. ఓకే ఆన్ చేసా. సో గాయస్ మీకు వోల్టేజ్ కనబడుతుందో లేదో, మినిమం వోల్టేజ్ వచ్చేసి మనకి 1.2 volts అనమాట. సో అది మీరు మీ SMPS లో ఒక పొటెన్షియోమీటర్ ఉంటుంది. సో ఆ మినిమం వోల్టేజ్ని మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, అది ప్రాబ్లం లేదు. సో ప్రెసెంట్ అయితే 1.2 ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నా. సో చూడండి పెరుక్కుంటూ పోయిద్ది. మీకు ప్రాపర్గా కనబడుతుందో లేదో నాకైతే అర్థం కావట్లా, బట్ పెరుగుతుంది అదైతే. ఓకే ఫ్లిక్కర్ అవుతున్నట్టుంది కదా. ఓకే యా. సో వోల్టేజ్ అయితే ఇట్లా అడ్జస్ట్ చేయడం మ్యాక్సిమం. ఓకే సో స్టిల్ ఇంకా 5.6 దగ్గరే ఉంది ఇది. ఓకే నేను టోటల్గా పెంచుతున్నా. యా సో ఫైనల్ వోల్టేజ్ వచ్చేసి మనకి 12.1 volts. ఓకే కనబడుతుంది అనుకుంటా. సో 12.1 volts. ఓకే సో యాంప్స్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో యాంప్స్ అడ్జస్ట్ చేయాలంటే మనం ఈ పాజిటివ్ నెగిటివ్ ఉంది కదా, ఈ రెండింటిని అయితే మనము అటాచ్ చేయాలన్నమాట. ఓకే ఇగోండి నేను ఈ రెండు కలిపాను. సో ఈ రెండు కలిపిన తర్వాత మీకైతే ఇక్కడ ఒక గ్రీన్ లైట్ అయితే వస్తుంది అనమాట. ఓకే సో ఆ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కింద నాబ్ ఉంది కదా, సో దీన్ని అడ్జస్ట్ చేద్దాం. ఓకే యా సో యాంప్స్ పెరుగుతుంది మీకు ప్రాపర్గా ఐ థింక్ ఇప్పుడు కనబడుతుంది అనుకుంటా. సో గ్రీన్ లైట్ పైన చూడండి. సో బ్లూ కలర్లో ఉన్నది మనకి యాంప్స్ అనమాట. ఓకే మీకు ప్రాపర్గా ఎక్కడి నుంచి కనబడుతుంది. యా సో ఇది చూడండి. సో యాంప్స్ వచ్చేసి అప్ టు 10 amps వరకు అయితే వెళ్ళిద్ది అనమాట. ఓకే సో 4, 5 సో అది చూస్తున్నారు కదా. సో పెరుగుతూ పోతుంది. సో యాంప్స్ పెరిగే కొద్ది ఏమవుద్ది అని అంటే, సో ఇది చూడండి ఇక్కడ స్పార్క్స్ వస్తాయి మనకి. అవండి ఓకే అతుక్కుపోతుంది అనమాట. అవండి మీకు స్పార్క్స్ కనబడుతున్నాయో లేవో, సో స్పార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఓకే సో యాంప్స్ అయితే తగ్గించేద్దాం. మనకి ఇప్పుడు మనం ఓవర్ 9 ఇంతకన్నా స్పార్క్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం టెస్ట్ చేసే వాటన్నిటికీ ఇంత యాంప్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మనము 0.5 అయితే పెట్టేద్దాం అనమాట. ఓకే సో యాంప్స్ అయితే నేను 0.5కి అయితే సెట్ చేసేసిన. సో ఇది ఎనఫ్ మనకి ఇప్పుడు. అండ్ వోల్టేజ్ వచ్చేసి మనకి 12 volts ఉంది. సో స్టార్టింగ్ మనం 3 volts నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో 3 volts అయితే సెట్ చేసా. సో మనం పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తేనే మనకి యాంప్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ మనం ఒక ఎల్ఈడితో అయితే స్టార్ట్ చేద్దాం. సో మన బేసిక్ ఎల్ఈడి. సో చూసారు కదా ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. లేకపోతే నేను జస్ట్ ఏం చేస్తానంటే సో టోటల్ వోల్టేజ్ అంతా తగ్గిద్దాం. ఓకే సో తగ్గించేసా అసలు. ఓకే కొంచెం పెంచుదాం. ఓకే సో స్లోగా గ్లో అవుతుంది ఎల్ఈడి అవుతే. ఓకే బ్రైట్ అయింది ఎగ్జాక్ట్లీ 3 volts దగ్గర. సో 4 volts ఇంకా బ్రైట్ అయింది. సో 5 volts ఎగ్జాక్ట్గా. సో ప్రాపర్గా గ్లో అవుతుంది. ఇంతకన్నా ఎక్కువ పెంచితే మాడిపోయిద్ది అనమాట. ఎందుకు చెప్పండి మనకి లేనిపోని స్టంట్లు. సో ఈ టైంలో ఓకే సో కొంచెం 6 volts పెంచుదాం. ఓకే సో అంతకు మించి అయితే వెలగట్లే, నాకు తెలిసి కాలిపోయిద్ది ఇంకా పెంచితే, వద్దులేండి. ఓకే సో 3 to 5 volts మధ్యలో అయితే ప్రాపర్గా అయితే గ్లో అవుతుంది మన ఎల్ఈడి. ఇప్పుడు ఏం చేద్దామంటే నా దగ్గర ఒక చిన్న బజర్ అయితే ఉందన్నమాట. సో బజర్ని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను నేను మీకు. యాక్చువల్లీ గైస్ ఈ 12 volts ఫ్యాన్ ఎంత ఫ్లో వస్తుందంటే క్రేజీ. సో నా దగ్గర అయితే ఈ బజర్ అయితే ఉంది. సో ఇది ఫోకస్ అయిందో లేదో మరి. సో ఈ బజర్ని అయితే కనెక్ట్ చేస్తున్నా. సో దీనిపైన స్టిక్కర్ అయితే రిమూవ్ చేయాలన్నమాట. సో 3 volts పెట్టా చూద్దాం. ఓకే సో పాజిటివ్ 3 volts కదా. ఓకే మీకు వినబడిద్ది వినండి. అది సో 3 volts బజర్ కూడా అయితే యాక్టివేట్ వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్గా మనకి
775 మోటార్ అనమాట. సో లాస్ట్ టైం మనం ఆర్డర్ చేసినాం కదా, సో దీన్ని మీకు గుర్తుండే ఉంటది. సో ఇది 12 volts మోటార్. సో 3 volts కి అయితే ప్రెజెంట్ సెట్ చేసి ఉంది. సో కాకపోతే ఇది రొటేట్ అవుతుందిలో మీకు చూపించాలి కాబట్టి, సో నేను చిన్న టేప్ తీసుకొని టాప్ లో అయితే స్టిక్ చేస్తా. ఓకే, సో టేప్ అయితే నేను ఇట్లా పెట్టా. ఇప్పుడు మీకు రొటేషన్ అయితే అర్థం అవుద్ది అనమాట. సో యామ్స్ వచ్చేసి 0.5 లోనే ఉంది. మీరు ఇంకా ఈ పవర్ సప్లై యూజ్ చేసి మీరు ఛార్జింగ్ యూనిట్స్ కూడా చేసుకోవచ్చు. మన 18650 బ్యాటరీస్ ఉంటాయి కదా, సో వాటికి కూడా ఛార్జింగ్ స్టేషన్ చేసుకోవచ్చు. సో నిజంగా చాలా అంటే చాలా యూజ్ అవుద్ది. సో ఇప్పుడు మోటార్కి అయితే కనెక్ట్ చేస్తున్నా. ఎంత ఉంది వోల్టేజ్? 3 ఉంది. సో 3లో కూడా తిరిగిద్దా? ఓకే, సో 3లో కూడా ఇదైతే రొటేట్ అవుతుంది, బట్ స్లోగా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు వోల్టేజ్ అయితే పెంచుకుంటూ పోదాం. సో నాకు తెలిసి మీకు మైక్లో నుంచి అయితే సౌండ్ మీకు అర్థం అవుద్ది, చూడండి. సో 5 volts, 8 volts, 9 volts అనమాట. సో 9 volts దగ్గర ఆల్రెడీ మీకు మైక్ లో సౌండ్ వినబడుతుందో లేదు నాకైతే తెలీదు. అండ్ నెక్స్ట్ 12 volts. అరే యార్, ఏమన్నా తిరుగుతుందా? గాయ సౌండ్ అయితే క్రేజీ వస్తుంది అసలు. వామ్మో, చూడండి. క్రేజీ అసలు. నా దగ్గర నిక్రోమ్ వైర్ లేదబ్బా. సో నిక్రోమ్ వైర్ ఉండుంటే మీకైతే సో ఆ కాయిల్ ఎట్లా, ఆ వైర్ ఎట్లా హీట్ అవుద్ది, యామ్స్ పెంచే కొద్ది అనేది చూపిస్తుండే అనమాట. సో నా దగ్గర నిక్రోమ్ వైర్ అయితే లేదు, సారీ ఏమనుకోవద్దు. బట్ చూసారు కదా, ఇదైతే మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. 0 to 12 volts. మేజర్గా మనకి ఈ ప్రాజెక్ట్ ఎవరికి యూజ్ అవుద్ది అంటే, సో నాలాగా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి అండ్ ఎలక్ట్రానిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అయితే యూజ్ అవుద్ది. ఎందుకంటే సో ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్లో 3 volts యూజ్ అవ్వచ్చు, ఇంకో ప్రాజెక్ట్లో 5 volts, ఇంకో దాంట్లో 9, ఇంకో దాంట్లో 12. సో ఇట్లా ఒక్కో ప్రాజెక్ట్లో డిఫరెంట్ వోల్టేజ్ సోర్సెస్ వల్ల ఏమవుద్ది అంటే ప్రతిసారి సో సపరేట్ బ్యాటరీస్తో వోల్టేజ్ సోర్సెస్ అయితే క్రియేట్ చేయలేం. సో చాలా కష్టం అవుద్ది అనమాట. సో అలాంటి టైంలో ఇలాంటి ఒక వేరియబుల్ పవర్ సప్లై ఉందనుకోండి, సో మన ప్రాజెక్ట్కి తగ్గినట్టు మనం వోల్టేజ్ అయితే అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా కన్వీనియంట్గా అండ్ చాలా యూస్ఫుల్ అనమాట ఇది. సో ఇది గైస్ వీడియో అయితే. సో మన వేరియబుల్ పవర్ సప్లై మీకు ఎలా అనిపించింది అండ్ దీని లుక్స్ ఎట్లున్నాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో అంతా చూసారు కదా, మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే డిస్క్రిప్షన్లోనే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. మీరైతే నన్ను డైరెక్ట్గా అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు అండ్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు అనమాట. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి అనే కాదు, ఎలక్ట్రానిక్స్ మీద ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. సో నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వేరియబుల్ పవర్ సప్లై మీకు నచ్చినట్లయితే, సో చెప్పాను కదా 1K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా. అండ్ కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ అండ్ క్వాలిటీని అయితే చెక్ చేయండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంత గైస్, మరో చూడతాం మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మ్యాడీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.